హాయ్ ఫ్రెండ్స్, మీకు లాస్ట్ వీడియోలో కెమెరా యానిమేషన్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను కదా. ఈ వీడియోలో అయితే నేను మీకు నేర్పిస్తాను. ఇక్కడ నేను ఒక సాంగ్ అంటే ఒక వీడియో చూపిస్తాను మీకు. బంజారా సాంగ్ మీద ఒక వీడియో అయితే చేశాను, చాలా బాగా వచ్చింది. దానికి నేను యానిమేషన్ లాగా అయితే చేశాను, 3D కెమెరా యూస్ చేసి నేను యానిమేషన్ అయితే చేశాను. మీరు నేను ఇచ్చిన ప్రాజెక్ట్ దాంట్లో మీరు ఫోటో ఎలా రీప్లేస్ పెట్టాలో కూడా చెప్తాను. ఇంకోటి నేను అంటే మీరు కూడా కెమెరా యానిమేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తాను మీకు. ఫస్ట్ అయితే మీకు చిన్న డెమో చూపిస్తా, అది అయితే చూసేయండి మీరు. ఓకే, చూస్తున్నారు కదా. నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఎలా అనిపించిందో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ ఎక్కడ ఉందో నేను మధ్యలో చెప్తాను, అక్కడ చెప్తానో తెలియదు కాబట్టి మీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇలాగ ఉంటుంది. నేను ఇక్కడ మీకు ఇది చెప్తాను. ఫస్ట్ నేను ఇది ఎలా రీప్లేస్ చేసుకోవాలో చెప్తాను. దాని తర్వాత మీ సొంతంగా మీరు కెమెరా యానిమేషన్ ఎలా చేసుకోవాలో అనేది ఈ వీడియో తర్వాత చెప్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ కెమెరా ఉంటుంది, బాక్స్ ఉంటుంది, క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఫోటో అంటే మీకు బంజారా గర్ల్ అని ఇచ్చాను. ఇక్కడ మీరు నేమ్ పెట్టుకుందామంటే ఇక్కడ మీకు కింద ఫ్రాంట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు బంజారా గర్ల్ అనేది తీసేసి ఏదో ఒకటి స్వాతి అని పెడతాను నేను. చూడండి, ఇలా స్వాతి అని పెట్టేస్తే దాని తర్వాత ఇలా మీరు నేమ్ అనేది చేంజ్ అయితే అయిపోతుంది. చూశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు PNG ఫొటోస్ అనేది కావాలి కాబట్టి మీరు ప్లేస్టోర్ నుంచి ఫోటో మ్యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి, ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫోటో మ్యాప్ ఆర్ సింబల్లో ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఫోటో మ్యాప్ అనేది ఆర్ సింబల్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మనకు మీరు ఓపెన్ చేస్తే మీకు మీ మెయిల్తో మీరు లాగిన్ అవ్వమని చెప్తుంది. లాగిన్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సపోజ్గా ఎగ్జాంపుల్గా మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో మీద ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి అలా ఫోటో మీద ట్యాప్ చేయగానే వితిన్ సెకండ్లో మీకు ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రీప్లేస్ అయిపోతుంది. మీ ఇంటర్నెట్ బట్టి ఉంటుంది, అది మీ ఇంటర్నెట్ స్లో ఉంటే కొంచెం స్లో వస్తుంది, స్పీడ్గా ఉంటే తొందరగా అయిపోతుంది. ఇక్కడ మీకు కింద వైట్ బ్లాక్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, వైట్ సెలెక్ట్ చేసుకొని కింద ఒక బ్యాక్గ్రౌండ్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎరేజర్ని క్లిక్ చేసేయండి. ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్ మనకు ఆ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేసేయండి. ఇలాగైతే వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఎగ్జాంపుల్గా ఇంకో ఫోటో చూపిస్తాం మీకు. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు రిమూవ్ చేసుకున్న ఫోటో ఇదే కదా, మీరు రిమూవ్ చేసిన ఫోటో. ఈ ఫోటోని మీరు ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మీరు మీ ఫోటోకి తగ్గట్టు అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా నేను ఇప్పుడు ఎలా అడ్జస్ట్ చేస్తున్నానో సేమ్ అలాగే మీరు అక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగైతే కొంచెం మీరు చూసుకోండి, మీకు లిరిక్స్ కరెక్ట్గా వస్తుందా లేదా అని కొంచెం చూసుకోవాలి మీరే. నేనైతే లిరిక్స్ పెట్టాను, మీకు ఫోటోకి లిరిక్స్ కరెక్ట్గా సెట్ అయిపోతున్నాయా లేదా అని చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ వరకు అయితే అన్ని PNG ఫొటోసే ఉంటుంది. ఈ PNG ఫొటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు. ఆ మిస్సింగ్ ఫ్రాంట్ అనేది నేను ఇచ్చాను, అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఫ్రాంట్ కూడా ఉంటుంది, ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకోండి. 2 ఫ్రాంట్స్ ఇచ్చాను, ఆ 2 ఫ్రాంట్స్ అనేది కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, కలర్ 18 PT, దాని పక్కన బాక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫ్రాంట్స్ వస్తుంది, కింద వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఫ్రాంట్ అయితే ఇక్కడ ఉంటుంది. మీకు నేను ఇచ్చిన ఫ్రాంట్ నచ్చలేదు, మీరు వేరేది పెట్టుకున్నామంటే ఇక్కడ ఉన్న ఫ్రాంట్ అనేది మీకు కొంచెం లుక్ కనబడే ఫ్రాంట్ అనేది మీరు పెట్టుకోండి. నేను ఇచ్చింది కూడా బాగానే ఉంటుంది, కానీ మీకు ఇష్టమైతే పెట్టుకోండి, లేదంటే మీ దగ్గర మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోండి. నేను ఇచ్చిన ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అది పెట్టుకోవాలనుకుంటే పైన 3 డాట్స్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మనకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ మీకు ఉంటుంది, అంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫ్రాంట్ అనేది ఇక్కడ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఎలైట్ మోషన్లో ఇక్కడ ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. మీరు అక్కడ ఫ్రాంట్ నేమ్ సిగ్నేచర్ అని ఇచ్చాను నేను, ఫ్రాంట్ నేమ్ అనేది సిగ్నేచర్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఫ్రాంట్ అనేది ఇక్కడైతే చేంజ్ చేసుకోవాలి. మీరు జస్ట్ సిగ్నేచర్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు సిగ్నేచర్ అనే ఫ్రాంట్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకు రీప్లేస్ అయిపోతుంది. చూశారు కదా, రీప్లేస్ అయిపోతుంది. ఇలాగైతే మీరు సేమ్ ఇలానే ఉంటుంది. దాని తర్వాత కొంచెం ఇలా మీరు ఫ్రాంట్ అనేది ఇప్పుడు నేను ఏ ప్రాసెస్లో చెప్పానో అదే ప్రాసెస్లో మీరైతే చేంజ్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత మీరు
ఈ ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఈ ప్రాసెస్లో చెప్పుకుందామంటే చేసుకోండి. దాని తర్వాత మీకు ఇక్కడ కెమెరా యానిమేషన్ మీ ఓన్తో చేసుకోవాలనుకుంటే బ్యాక్ అయితే వచ్చేయండి. ఫస్ట్ ఇక్కడ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏ రేషియోలో అయితే పెడదాం అనుకున్నారో ఆ రేషియో అయితే పెట్టుకోండి. మీరు ఎగ్జాంపుల్గా నేను 16:9 అని తీసుకుంటున్నా. దాన్ని తీసేసి క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇలా మీకు ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మీకు ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు ఎగ్జాంపుల్గా ఏదో ఒక సాంగ్ అనేది ఇక్కడైతే పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక సాంగ్ పెడతా, అదే సాంగ్ని ఇక్కడ నేను పెడతా చూడండి. ఈ సాంగ్ ఉందనుకోండి, ఇదైతే ఆఫ్ చేసుకోండి. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది సపోజ్గా నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీ రొటేట్ ఆప్షన్లో కొంచెం రొటేట్ చేస్తున్నా. ఇక్కడ 90 degrees లాగా రొటేట్ చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ఆప్షన్లో రొటేట్ చేసిన దాని తర్వాత ఇలా మీరు కొంచెం జూమ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ సాంగ్ అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే దీని అయితే జరుపుకున్న తర్వాత ఇక్కడ మీకు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు మీ సాంగ్కి తగ్గట్టు మీరు అనేది ఇక్కడ మీకు బీట్ అనేది పెట్టుకోవాలి. సేమ్ ఇలా నేను ఇప్పుడు ఫస్ట్ అయితే నేను సాంగ్ అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు ఇలా సాంగ్ ఇలా వస్తుందంటో ఇక్కడ నుంచి మనకు లిరిక్స్ అనేది కావాలి. ఇక్కడ నుంచి మీకు ఫొటోస్ వస్తాయి, లిరిక్స్ వస్తాయి. ఇలా మీరు సపోజ్గా నేను ఇక్కడ నుంచి ఒక పెట్టి చూపిస్తాను. ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుని మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. PNG ఫోటో అనేది ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసేదాన్ని మీకు ఇక్కడ ఇలా ఉంటుంది కదా, కింద మీకు కట్ అయినట్టు అదే వస్తుంది. అది కట్ అయినట్టు వస్తుంది కాబట్టి మీకు అనేది లుక్ అనేది ఉండదు అంతా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ పైన మీకు సెర్చ్ సింబల్ ఉంటుంది. సెర్చ్ సింబల్ని ట్యాప్ చేయగానే వైప్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు పైన ఫస్ట్ ఎఫెక్ట్ వస్తుంది. స్టాండర్డ్ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎండ్ ఆప్షన్ ఉంటుంది. ఎండ్ ఆప్షన్ ట్యాప్ చేయగానే కొంచెం డిక్రీస్ చేసుకోండి. ఇలా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నా అలా డిక్రీస్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు యాంగిల్ అనేది 90 degrees పెట్టుకోండి. ఇలా మీరు మీ ఫోటోకి తగ్గట్టది యాంగిల్ అనేది 90 degrees పెట్టుకోండి. ఇలా మీరు కొంచెం ఎండ్ అనేది పైకి జరుపుకోండి, కొంచెం డిక్రీస్ చేసుకుంటే. దాని తర్వాత కింద ఫెదర్ ఆప్షన్ ఉంటుంది. ఫెదర్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు కొంచెం ఫెదర్ అనేది ఇలా అయితే ఇచ్చేసేయండి. కొంచెం మీకు లుక్ అనేది ఉంటుంది, కొంచెం మీరు చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా ఇప్పుడు ఎంత లుక్ అనేది ఉంటుందో. ఇలా మీరు మీ ఫోటో అనేది మీకు ఒకలా కట్ అయిపోతే ఇలా అయితే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లిరిక్స్ ఎక్కడి వరకు వస్తుందంటే ఇక్కడ వరకు వస్తుంది. కాబట్టి ఈ లిరిక్స్ మీకు మీ బీట్ మార్క్ తగ్గట్టు మీరైతే పెట్టుకోవాలి. మీరు జస్ట్ నేను ఒక లిరిక్స్ పెడతా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీడియా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలో టెక్స్ట్ కింద టెక్స్ట్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయగానే సపోజ్గా నేను లిరిక్స్ పెడతా. ఇలా ఒక లిరిక్స్ పెడతా. ఇప్పుడు మీరు ఇది ఎక్కడైతే ఉండాలనుకుంటున్నారో అక్కడైతే పెట్టుకోండి. సపోజ్ నా ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నా. దీన్ని నేను కలర్ అని చేంజ్ చేస్తున్నా. ఒక ఎగ్జాంపుల్గా రెడ్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి నేను ఫ్రాంట్ అనేది చేంజ్ చేస్తున్నా. ఇలా చేంజ్ చేసి కదా చూసారు కదా సింపుల్గా అయితే చేంజ్ అయితే అయిపోతుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ అనేది ఇక్కడ వరకు అయితే ఇలాగైతే జరుపుకున్న తర్వాత మీరు టెక్స్ట్ జరుపుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ అయితే కెమెరా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆబ్జెక్ట్స్ అండ్ ఎలిమెంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు కెమెరా ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు కెమెరా అనేది వస్తుంది. ఇలాగైతే వచ్చేస్తుంది. మీరు చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకోండి. ఇక్కడ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు యానిమేషన్ అనేది రావాలి. ఇక్కడ కెమెరా యానిమేషన్ కొంచెం జూమ్ చేసుకోండి. మీకు ఫోటోకి తగ్గట్టు ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ మాకు ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఒక కీ ఇచ్చేసేయండి. కీ ఇచ్చేసిన దాని తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ ఇచ్చేసేయండి. ఫస్ట్ కీ దగ్గరకు వచ్చేసి కొంచెం ఇలా నేను ఇప్పుడు ఎలా జరుపుతున్నానో అలా జరుపుకోండి. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ మీకు గ్యాప్ వస్తే ఆ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది. టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీ బ్యాక్గ్రౌండ్ అనేది కొద్దిగా కవర్ అవుతుంది. చూసారు కదా కవర్ అయితే అయిపోతుంది. ఇప్పుడు కెమెరా సెలెక్ట్ చేసుకొని మూవీ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫస్ట్ కీ దగ్గరకు వచ్చేసి ఇలా జరుపుకున్నారు కదా. చూసారు కదా యానిమేషన్ అయితే వస్తుంది. మీకు ఇలాగైతే యానిమేషన్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీకు ఈ సెకండ్ కీ దగ్గరకు వచ్చేసి మీకు ఎక్కడి వరకు కావాలో ఆ కెమెరా అనేది యానిమేషన్ అనేది కొంచెం చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఈ రెండింటి బీట్ మార్క్ దగ్గర మధ్యలోకి వచ్చేసి ఈ గ్రాఫ్ అని ఉంటుంది. కింద మీకు మూవీ ట్రాన్స్ఫర్లోకి ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ ఇది ఇలా పెట్టుకోండి. ఫస్ట్ డాట్ అనేది ఇలా పెట్టుకోండి. సెకండ్ డాట్ అనేది మధ్యలో పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మీకు కొంచెం స్పీడ్ వస్తుంది. చూసారు కదా సింపుల్గా అయితే ఉంటుంది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు మీరు లాస్ట్ వరకు బీట్ ఎక్కడ పెట్టారో ఆ బీట్ వరకు అయితే ఇక్కడైతే కెమెరా అయితే యానిమేషన్ అయితే చేయాలి. ఇక్కడ ఒక కీ అయితే పెట్టుకోండి. లాస్ట్కి వచ్చేసి ఈ బీట్ మా దగ్గర ఒక కీ పెట్టుకోండి. కీ పెట్టుకున్న తర్వాత మూవీ నా ట్రాన్స్ఫర్లోకి వచ్చి కీ పెట్టాలి. అది దాని తర్వాత కొంచెమే జరపండి, ఎక్కువ కూడా జరపద్దు, కొంచెం జరపండి. ఇలాగ ఇప్పుడు నేను ఎలా కొంచెం జరుపుతున్నానో సేమ్ అలా అయితే జరుపుకోండి. ఇప్పుడు చూడండి మీకు
చూసారు కదా యానిమేషన్ అయితే ఇలాగైతే వచ్చేస్తుంది మీకు. ఇలానే మీరు మీ ఫోటో మీ సాంగ్కి తగ్గట్టు మీ లిరిక్స్ తగ్గట్టు మీరు యానిమేషన్ అయితే చేసుకోవాలి. మీ ఐడియా అది మీరు చేంజ్ చేసుకుందామంటే మీ ఐడియాతో మీరు చేంజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ జూమ్ అండ్ అవుట్ చేశాను కదా, అది ఎలా చేయాలంటే ఇంకో కెమెరా అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ బాబ్జెట్లోకి వెళ్ళి ఇక్కడ కెమెరా అనేది యాడ్ చేసుకోండి. ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ కెమెరా ఉంటుంది కదా, ఈ కెమెరాని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ కీ ఇచ్చేసేయండి. లాస్ట్కి వచ్చేసి ఇంకో కీ ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చారు కదా, దాని తర్వాత ఫస్ట్ కీ దగ్గరకు వచ్చేసి కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని కొంచెం లాస్ట్ దగ్గరకు వచ్చేసి కొంచెం జూమ్ పెంచుకోండి. ఇలా నేను ఇప్పుడు ఎలా పెంచుతానో అలా పెంచుకోండి. ఇప్పుడు మీరు ఈ రెండింటి మధ్యలో వచ్చి ఇక్కడ గ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత పైన దీన్ని అనేది ఫస్ట్ డాట్ని పైన సెలెక్ట్ చేసుకోండి. మొత్తం పైకి వెళ్ళిపోండి. సెకండ్ డాట్ అనేది ఇక్కడ మీరు ఇప్పుడు నేను ఏ విధంగా పెట్టానో ఆ విధంగా అయితే పెట్టుకోవాలి. మీరు చూసారు కదా, సూపర్గా అయితే వచ్చింది. ఇక్కడ మీకు లిరిక్స్ యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక లిరిక్స్ యాడ్ చేస్తాను. ఎగ్జాంపుల్గా ఒక లిరిక్స్ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక లిరిక్స్ సపోజ్గా నేను బంజారా పిల్ల అని పెడతా. ఇలా బంజారా పిల్ల అని పెట్టేసి కొంచెం జూమ్ అయితే చేసుకుంటున్నా. ఇక్కడ నేను కలర్ ఒకటి ఇచ్చేస్తున్నా, ఇక్కడ ఒక కలర్ ఇస్తున్నా. మీరు దాని తర్వాత ఎడిటర్స్లోకి వెళ్ళి టెక్స్ట్ అనేది చేంజ్ చేస్తున్నా. ఇలా చేంజ్ చేసేసి ఇక్కడ మీకు లైట్గా కనబడుతుంది కాబట్టి కొంచెం షాడో యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి కింద షాడో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడికి షాడోని యాడ్ చేసుకోండి. కొంచెం ఇలా సైజ్ అనేది కొంచెం పెంచుకోండి. కిందకు వచ్చేసి ఆల్ఫా ఉంటుంది, దాన్ని కొంచెం తగ్గించుకోండి. కొంచెం లుక్ ఉంటుంది మీకు. ఇలా మీరు ఈ టెక్స్ట్ అనేది ఫస్ట్ నుంచి జరుపుకోండి, ఈ లాస్ట్ వరకు అయితే చూసుకోండి. ఇలా చూసారు కదా, కొంచెం దీన్ని ఏం చేస్తారంటే కొంచెం జూమ్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు నేను ఎలా చేస్తానో సేమ్ అలా చేసుకోండి. ఇప్పుడు చూడండి, చూసారు కదా, సింపుల్గా ఉంటుంది. సేమ్ ఇదే కెమెరా యానిమేషన్, ఎక్కువ ప్రాసెస్ కూడా ఏముండదు. చూసుకోండి, చాలా బాగా వచ్చింది. ఇలానే మీరు మీ లిరిక్స్ తగ్గట్టు చూసారు కదా, సింపుల్గా అయితే అయిపోయింది ఈ వీడియో. మీరు మీ టెక్స్ట్ మీ లిరిక్స్ని తగ్గట్టు చేసుకోండి. ఇంకా దీని తర్వాతే మీకు నల్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో, నల్ ఎఫెక్ట్ ఎలా మీరు చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సేవ్ చేసుకోండి. అండ్ మీకు రాకపోతే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆయన కూడా మీకు నేర్చుకుంటాడు. అంటే మీకు ఎడిటింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆయన కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు రాకపోతే ఆయన కూడా చేసిస్తారు కాబట్టి ఆయనకు షేర్ చేయండి, ఆయన కూడా నేర్చుకుంటాడు. దాని తర్వాత మీరు సేవ్ చేసుకోవాలంటే పైన ఆర్మా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఎలైట్ మోషన్ యాప్ లేకపోతే ఎలైట్ మోషన్ యాప్ అనేది మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదైతే సెలెక్ట్ చేసుకో, అక్కడ అక్కడ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఎలైట్ మోషన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మన అకౌంట్కి అయితే వెళ్తారు. ఆ అకౌంట్లో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అంటే బయోలో మన లింక్ ఉంటుంది, ఎలైట్ మోషన్ లింక్ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అప్డేట్ వస్తుంది. ఒకవేళ అప్డేట్ వస్తే అప్డేట్ చేసుకోండి కంపల్సరీ. మీరు ప్రాజెక్ట్ ఇవ్వాలనుకుంటే అప్డేట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇవ్వలేదు నాకు సొంతంగా చేసుకుంటా అంటే మీకు అప్డేట్ చేసుకోండి, యూజ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎలైట్ మోషన్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, రిప్లై అనేది ఇస్తాను. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను మీకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.